బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. గత 10 ఏళ్లుగా నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమవుతుంది. సీఎం చంద్రబాబు స్వయంగా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారు. ఈ తీర్మానంపై దాదాపు 4 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరుగుతుంది. కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా అమరావతి పేరు పార్లమెంట్ రికార్డుల్లోనూ శాశ్వతంగా ఉండేలా కేంద్రానికి ఈ తీర్మానాన్ని పంపించనున్నారు. అవసరమైతే విభజన చట్టంలో సవరణ కోరే దిశగా కూడా అడుగులు పడనున్నాయి. ఇప్పటికే మంత్రులు లోకేష్, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్కు తీర్మాన సమన్వయ బాధ్యతలను సీఎం అప్పగించారు. రాజధాని మార్పుపై ఇక ఎటువంటి సందిగ్ధతలకు, ఊహాగానాలకు తావు లేకుండా ఈ తీర్మానంలో బలమైన సందేశాన్ని ఇవ్వనున్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టడమే కాకుండా ప్రపంచ బ్యాంకు సహకారంతో ఐకానిక్ భవనాలు, రోడ్లు, నెట్వర్క్ ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్తోంది. సో ఈరోజు చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో భాగంగా ఒక అడుగు పడబోతోంది. తీర్మానాన్ని చంద్రబాబు సభలో ప్రవేశపెట్టబోతున్నారు. మా ప్రతినిధి శివ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శివ, ఈరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? రోహిత్, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాదాపుగా 1 కాదు 2 కాదు 11 సంవత్సరాలు ఎదురు చూస్తున్న దానికి శుభగడియ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు అమరావతి ప్రాంత ప్రజలకి ఆనందానికి అవధులు లేని పరిస్థితి కనిపించింది. 2016లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ప్రకటించిన దగ్గర నుంచి దాదాపుగా 19 వరకు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా కొనసాగాయి. కానీ అప్పుడు అమరావతి సంబంధించి కూడా రాజధానిగా చట్టబద్ధత పూర్తి స్థాయిలో కల్పించలేదు. ఆ తర్వాత 19 నుంచి 24 వరకు ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాజధాని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేయటం, ఆ తర్వాత 2024 జూన్ 2వ తేదీకి 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానికి ఉన్న హైదరాబాద్ కి టైం గడువుతో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని ప్రాంతంగా మిగిలిపోయింది. 2024 నుంచి దాదాపుగా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి అధికార రికార్డుల్లో ఎక్కడా కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 24లో తిరిగి అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానిపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి శరవేగంగా పనులను కొనసాగిస్తోంది. ఇప్పటికే రోడ్లు, సీడాక్స్ రోడ్లు, భవన నిర్మాణాలు, ఐకాన్ టవర్స్ కి దాదాపుగా ప్రారంభం చేసే దిశగా అన్ని కూడా జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సెక్షన్ 2 ప్రకారం, 2 క్లాస్ ప్రకారం కూడా అమరావతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించాలని చెప్పి ఈరోజు శాసనసభలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కూడా బిల్లుని ప్రవేశపెట్టబోతుంది. ఇప్పటికే ఈ బిల్లుని 2 రోజుల క్రితం జరిగిన కేబినెట్ లో ఆమోదం కూడా తెలిపింది. దీనికి సంబంధించి కూడా మంత్రి నారాయణ ముందుగా సిఆర్డీకి సంబంధించి శాఖ మంత్రిగా కూడా అమరావతి రాజధానిగా ప్రపోజ్ చేస్తూ బిల్లుని శాసనసభలో ప్రవేశపెడతాడు. దీనికి సంఘీభావంగా మంత్రి నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్ దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 178 మంది శాసనసభ్యులు ఉన్నారు. దీంట్లో 164 మంది కూటమికి ఉన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ ఈ 3 పార్టీల నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపుగా 16 మంది మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు మాట్లాడబోతున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి 3, జనసేన నుంచి దాదాపుగా 5-6 మాట్లాడే అవకాశం కనిపిస్తాం. దాదాపుగా మొత్తం మీద చూసుకుంటే 4 నుంచి 5 గంటల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. దాదాపుగా 25 మంది సభ్యులు ఈ సభలో ప్రధానంగా అమరావతి రాజధానికి సంబంధించి ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్రాకి సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన అన్ని ప్రాంతాలకు సంబంధించిన శాసనసభ్యులు, మంత్రులు శాసనసభలో ఖచ్చితంగా అమరావతిపై మాట్లాడేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ రోజు అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాత పార్లమెంట్ కి పంపిస్తారు. ఈ నెల 30, 37 తేదీలో జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో పార్లమెంట్ లో కూడా గజిట్ అయ్యే దిశగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. ఈ రోజు చంద్రబాబు సభలో తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఆ తర్వాత సుదీర్ఘంగా చర్చ ఉంటుంది. సుమారు 4 గంటల పాటు ఈ విషయంపై చంద్రబాబు మాట్లాడతారు. ఆ తర్వాత కేంద్రానికి పంపిస్తారు. ఆ తర్వాత ప్రక్రియ అంతా గెజెట్ నోటిఫై చేయడం వరకు ప్రక్రియ అంతా కూడా కొనసాగిపోతుంది. ఇదంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఎటువంటి అడ్డంకులు ఉండవు. కాకపోతే ఇది ఒక చారిత్రాత్మక ముందడుగు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అయితే దీనికంటే ముందు మాట్లాడుకోవాల్సిన విషయం కూడా ఇంకొకటి ఉంది. ఇప్పటి వరకు రాజధాని ప్రజలు ఎన్నో పోరాటాలు చేశారు. భూములు ఇచ్చిన తర్వాత మళ్ళీ రాజధాని కాపాడుకోవడానికి పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు దానికి వాళ్ళు చేసిన పోరాటాలకు ఒక కార్యరూపం దాల్చుంది. ఇక రాజధానిని రాజకీయ కారణాలతో
విడగొట్టడం, విభజించడం, మార్పులు చేయడానికి అవకాశం లేని ప్రక్రియ ఏర్పడుతుంది. దీంతో ఆ చుట్టుపక్కల ప్రజల రియాక్షన్స్ ఏంటి? ఎంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు? ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం, అలాగే పార్లమెంట్ లో అమరావతికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టడం నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజధాని ప్రాంతానికి సంబంధించిన 29 గ్రామాల ప్రజలు, రైతులతో పాటు ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ప్రజలు కూడా అమరావతి రాజధానిగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు శాసనసభలో ఒక చారిత్రక ఘట్టం చెప్పుకోవచ్చు. దాదాపుగా 12 సంవత్సరాల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ ఏపీ శాసనసభ చట్టం చేయబోతోంది. ఈ చట్టం చేయబోతున్న నేపథ్యంలో ప్రజల్లో కావచ్చు, రైతుల్లో కావచ్చు చాలా ఆనందం నెలకొంది. ఎందుకంటే గత సంవత్సరం అంటే 2024 జూన్ 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనే దానికి చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ రోజు అసెంబ్లీలో, త్వరలో పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుంది. ఇప్పటికీ అనేక పరిశ్రమలకు సంబంధించి కావచ్చు, లేకపోతే చాలా మందికి రిజిస్ట్రేషన్ రంగానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ప్రకటించలేదు కాబట్టి ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తి స్థాయిలో కుదేలైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అమరావతిని అభివృద్ధి పయనం చేసేందుకు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రణాళికలు రచిస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టబోతున్న రోజు. రైట్ శివ.